మేము చర్చ్ బయలుదేరినప్పుడు కానీ మా డ్రెస్సింగ్ కానీ మా హెయిర్ స్టైల్స్ అన్నీ చూస్తూ ఉండేవారు. ఏంటి జుట్టు ఎలా ఉంది ఇక్కడ వెనక్కి పెట్టుకున్నా మళ్ళీ అని ఇలాంటివన్నీ చెప్తా ఉండేవారు. చాలా అంటే ఆ విషయంలో మాత్రం చాలా ఇదిగా మమ్మల్ని పెంచారు డాడీ. డ్రెస్సింగ్ కూడా ఏంటి ఇలాంటి బట్టలు ఏంటి ఇలాంటివి ఇప్పటికీ మన ఎదుటి పిల్లలకి చెప్తా ఉంటారు. సో అలాగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారు. మేము కూడా ఆ ఇంట్లోనే డాడీ భయంలోనే దేవుని భయంలో నేర్చుకున్నాము. ఇంకా లాస్ట్ క్షణాల్లో మేము మమ్మీ ఫోన్ చేసినప్పుడు మేము వచ్చేసాము. కానీ దేవుడు మాకు అంటే డాడీ ఇంకా అంటే మీకు వచ్చేస్తారని ఎంతో నమ్మకం విశ్వాసం, కానీ అది దేవుని చిత్తమైంది. దేవుడు మాకు టైం ఇచ్చారు మా డాడీకి మేము సేవ చేసుకోవాలి అని. ఐసీ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఆ 1 వీక్ మేము డాడీతో చాలా మాటలు ఏంటి డాడీతో షేర్ చేసుకున్నాము. డాడీ మాటలన్నీ చాలా అంటే మాకు ఆ టైం దేవుడు మాకు ఇచ్చారు. అంటే డాడీకి సేవ చేసుకోవడానికి, అంటే డాడీ రుణం తీర్చుకోవాలి అని మాకు చాలా దాని విషయంలో చాలా హ్యాపీ అయిపోయింది. అంటే ఒక డిస్కరేజ్మెంట్ కూడా ఉంది, కానీ మేము హ్యాపీ అందుకని మాకు ధైర్యంగానే ఉంది. కూడా మేము ధైర్యంగానే ఉన్నాం. మాకు అనిల్ అన్న కూడా మాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనిల్ అన్న కూడా ప్రతి విషయంలోని మాకు ధైర్యం చెప్తారు. అంటే వేరే డాక్టర్స్ కొంచెం డిస్కరేజ్ అంటే అమ్మ సీరియస్గా ఉంది అంటే వాళ్ళ ఫ్యాక్ట్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ అనిల్ అన్న మాత్రం మాకు ఎప్పుడు వెనకుంది ఏం పర్లేదమ్మా మనం ట్రై చేద్దాం అన్న మాత్రం లాస్ట్ మినిట్ వరకు విడిచిపెట్టలేదు. లాస్ట్ మినిట్ వరకు లాస్ట్ ట్రైల్ వరకు తను ట్రై చేస్తూనే ఉన్నారు ఎలాగన్నా రివైవ్ చేద్దాము అని. కానీ అది దేవుని చిత్తం, అది చిత్తమైంది. అంతేకాదు సంఘం అంతా కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మాకు అంటే వంటలు తెచ్చి పెట్టడం ఎంతో ప్రేమ. మేము డాడీ ప్రేమని వాళ్ళలో చూసాం. డాడీ వాళ్ళ పట్ల చూపిన ప్రేమని వాళ్ళు మా పట్ల చూపించారు. దాన్ని బట్టి కూడా మీ అందరికీ చాలా వందనాలు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇలాగే మన అందరం కూడా కలిసి ఐక్యత డాడీ లేకపోయినా సరే సంఘాన్ని ముందుకు నడిపించాలి. అందరికీ డాడీ గురించి ఇంత తొందరగా ఇలా నిల్చొని చెప్తామని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. డాడీ గురించి చెప్పడానికి ఆధిక్యత దేవుడు ఇచ్చినందుకు ఏం వందనాలు చెల్లించుకున్నాను. ఇంకా అక్క అమ్మ చాలా చెప్పారు. చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డాడీ అంటే మాకు ప్రాణం. ప్రతి విషయంలో మాకు అన్నీ ఇంకా A to Z అన్నీ డాడీనే. మాకు స్నానాలు చేయడం ఏంటి, తలలు పోవడం ఏంటి, అమ్మకప్పుడు చేతులు నొప్పి ప్రాబ్లం వచ్చింది. ఇంకా అమ్మని చూసుకుంటూ మా ఇద్దరిని చూసుకుంటూ బట్టలు ఉతకడం దగ్గర నుంచి అంతా నాన్న ఒక పక్క ఇంట్లో చూసుకుంటూ మళ్ళీ సంఘం అంత దేవుడు అంటే ఎంతో మక్కువ నాన్నకి చిన్నప్పటి నుంచి. ఇంకా సంఘంలో ఎప్పుడు మందిరంలోనే ఉండేవాళ్ళు. మేము చిన్నప్పుడు స్కూలింగ్ అప్పుడు అంతా మమ్మల్ని కూడా తీసుకొచ్చేవాళ్ళు చర్చ్కి. వీక్కి 5 days చర్చ్లోనే ఉండేవాళ్ళం మేము. ఇంకొంచెం పెద్ద అయినాక ఇంకే హోంవర్క్స్ అయ్యి ఇంకా మేము ఇంట్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు ఇంకా డాడీ మమ్మీ ఎప్పుడు మందిరమే, వాళ్ళకి మందిరమే లైఫ్ డాడీకి. ఇంకా ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో స్ట్రాంగ్స్ వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. వాటన్నిటిలో కూడా ప్రతి విషయంలో దేవుడు ఎలాగా దేవుని చిత్తాన్ని కనుక్కొని ఎలాగా జీవించాలని అవన్నీ మాకు నేర్పించారు డాడీ. ఎప్పుడు మోకాళ్ళని కన్నీటి ప్రార్థనతో ఉండేవాళ్ళం మా నాన్న. అన్ని విషయాల్లో దేవుడు మా నాన్నకి తోడుగా ఉండి ఈ మందిరం కట్టించడానికి అందరినీ దేవుడు ఎలా నడిపించడానికి డాడీ మమ్మల్ని దేవుడు వాడుతున్నాడు. మేము లైవ్గా చూసాము. మేము కూడా మమ్మల్ని కూడా అలాగే నేర్పించారు. అలాగే దేవుడు ఎలా నడవాలి, దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి, ప్రతి విషయంలో ఫ్యామిలీ బ్రెస్ చేయించేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే దేవుళ్ళు మమ్మల్ని పెంచారు. అందరూ సవాల్ ఇసేవాళ్ళు, ఎప్పుడు మీరేంటి పిల్లలకి ఎప్పుడు ఏమీ సేవ్ చేయట్లేదు అనేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు సవాల్ ఇసేవాళ్ళు. నేను దేవుడు పరిచయం చేస్తున్నాను, దేవుడు నా పిల్లల్ని చూసుకుంటాడు, ఎప్పుడు పైసా సేవ్ చేయడం కానీ ఎప్పుడు లేదు. అలాగే దేవునికి ఇచ్చేవాళ్ళు ఎక్కువ. అలాగే దేవుడు డాడీ మమ్మీని దీవించారు, ఇప్పటికీ దీవిస్తూ ఉన్నాడు. ఇంకా హాస్పిటల్లో అమ్మ ఇలా ఫోన్ చేయగానే వెంటనే వచ్చాము.
దేవుని ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి. నేను అది మొన్న కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఈ సంవత్సరం 2014లో వచ్చారు నాన్న మా దగ్గరికి. ఆ తర్వాత ఎంత అడిగినా కూడా ఇదిగో అదిగో అంటా ఉన్నారు, పరిచర్య బిజీగా ఉన్నాం అంటా ఉన్నారు. మళ్ళీ తర్వాత కోవిడ్ వచ్చింది. అంత లాస్ట్ ఇయర్ 25లో చెప్పని కూడా చెప్పలేదు, నాన్న టికెట్స్ బుక్ చేసుకొని వస్తున్నాము మీ దగ్గరికి అని చెప్పారు. ఎంతో సంతోషపడ్డాము. అబ్బా 11 years తర్వాత వస్తున్నారు నాన్న. వచ్చారు మంచిగా అక్కడ ఆత్మీయంగా అందరూ ఆత్మీయంగా ఎదిగారు. నాన్న వాక్యం ద్వారా నా 3 నెలలు మంచిగా గడిపాము. నాకు ఒకటి ఉంది, నోవా సార్ చూడాలని అని అన్నారు. ఇంకా నోవా సార్ ప్లాన్ చేశాను. అక్క కూడా వచ్చింది, అది కూడా ఒక మెరికల్. అక్క రావడం ఫస్ట్ టైం యూఎస్కి. ఇంకా నోవా సార్కి వెళ్ళేసి వచ్చాము. ఎంతో టైం స్పెండ్ చేసాం నాన్న అమ్మతో మంచిగా. ఇవన్నీ దేవుడు అంటే ఆయన చిత్రంలో ఉంది నాన్న తీసుకోవాలని. మాకు కూడా దేవుడు డాడీ మమ్మీతో మంచిగా టైం స్పెండ్ చేయాలని ఆ టైం ఇచ్చాడు లాస్ట్ ఇయర్ అంతా. ఇంకా నా దగ్గర నుంచి వచ్చారు, బిజీ అయిపోయారు. ఇంకా లాస్ట్ డాడీని చూసుకోవడానికి మేము వచ్చాము. ఎంతో తృప్తిగా ఉంది. నాన్నే ఒక వారం రోజులు చూసుకున్నాం దగ్గరుండి. ఇంకా ఒకరోజు సాటర్డే సెకండ్ టైం మళ్ళీ వెంటిలేటర్ పెట్టారు. సాటర్డే 1:30 కాల్ వచ్చింది. అమ్మకి చాలా తెలియదు ఇప్పటికి, వాట్ వీ వెంట్ త్రూ చాలా చెప్పలేదు అమ్మకి. 1:30కి డాక్టర్ పిలుస్తున్నారంటే ఆ డాక్టర్ ఐసీయూ రూమ్ వరకు కూడా మాకు నడకొచ్చేది కాదు. ఏంటో టెన్షన్, ఏం చెప్తారు. వెళ్ళినప్పుడల్లా ఇదే చెప్పేవాళ్ళు, క్రిటికల్ అని. కానీ అనిల్ అన్న ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే హీ వాజ్ విత్ అస్, కంఫర్ట్ చేస్తూ ధైర్యపరుస్తూ, ఏం కాదమ్మా ఎవ్రీ మార్నింగ్ నేను లేవగానే రిపోర్ట్ ఉండేది, ఇదమ్మా రిపోర్ట్ బాగుంది డాడీకి, కంగారు పడద్దు, మనకు హోప్ దేవుడు చూసుకుంటాడని. ఇంకా ఆ ధైర్యంతో ఉన్నాము. చాలా కష్టపడ్డారు అనిల్ అన్న. ఐ డోంట్ నో హౌ టు సే థ్యాంక్ యూ టు యూ, బట్ రోజ్ మీద ఇద్దరు చాలా థ్యాంక్స్. ఇంకా డాక్టర్స్ అనిల్ అన్న దేవుడు అక్కడ పెట్టాడు డాడీ కోసం. వేరే హాస్పిటల్స్ అయితే ఇంతవరకు అసలు అంత కేర్ ఉండదు, ఇంకా అంత మంచిగా చూసుకునేవాళ్ళు కాదు ఎవరు. ఇంకా అంతటి కాల్ వచ్చింది సాటర్డే. అప్పటిదాకా అంతా ప్రేయర్ చేస్తూ ఉన్నాం, అక్క నేను అమ్మ అందరం చదువు అంతా స్వస్థపరచమని. ఇంకా ఆ రోజు 1:30 కాల్ వచ్చింది. క్రిటికల్ డాక్టర్ ఫోన్ పిలిచి చెప్పారమ్మా అన్ని స్టాట్స్ పడిపోతున్నాయి, టెంపరేచర్ పడిపోతుంది, బీపీ డౌన్ ఉంది, ఎంత ప్రయత్నించినా బీపీ పైకి రావట్లేదు, హై రిస్క్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలి అన్నారు. ఇంకా అక్క నాకు అప్పటిదాకా స్వస్థపరుస్తుందనే ఉండింది. సంతకం పెట్టి వచ్చాం పైకి. మధ్యరాత్రి 2 అయింది. 2 నుంచి 5 వరకు ఏడ్చుకున్నాం. ఇంకా ఎలా ఏడ్చుకున్నాం దేవుడికి తెలుసు. ఏడ్చి ఇంకప్పుడు దేవుడు సిద్ధపరిచాడు మమ్మల్ని. అప్పుడు దేవుని చిత్తానికి వదిలేసాం. దేవుడు దాకా స్వస్థపరచమని అడిగాం, ఇప్పుడు నీ చిత్తానికి వదిలేస్తున్నాం. ఇంకా అప్పటి నుంచి దేవుడు పీస్ ఇచ్చాడు, స్ట్రెంగ్త్ ఇచ్చాడు. ఇంకా అమ్మని కూడా కొంచెం నెమ్మదిగా చెప్తా ఉన్నాం అమ్మకి, ఒకేసారి కాకుండా ఇది ఇలాగ లెవెల్స్ పడుతున్నాయి, ఇప్పటి నుంచి మనం దేవుని చిత్తానికి వదిలేయాలి, స్వస్థపరచమని కలగొద్దు అని ఇంకా అమ్మకి ఆ రోజు సండే చెప్పాను. ఇంకా అమ్మ బాగా పడింది, ప్రార్థన చేస్తున్నాం. సరే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. సేవా పరిచర్య ఎంతో చేశారు నాన్న, మాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. బట్ మంచి టైంలో దేవుడు తీసుకున్నాడు. మంచి పోరాడుతుంది నా పది కడుగుని విశ్వాసం కాపాడుకుంటున్నాయి. అక్షరాలని నాన్న జీవితంలో అది అయ్యింది. ఎంతో హ్యాపీగా, పీస్ఫుల్గా, వితౌట్ ఎనీ పెయిన్ అండ్ సఫరింగ్ పైన ఆయన ఆర్మ్స్లో ఉన్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఇంకా అప్పుడు మనం ఏమేమి డాడీ మనకి ఏం నేర్పించారో ఇంకా దాన్ని బట్టి నడుచుకొని ఇంకా